హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరూస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్ కృష్ణునికి ఇష్టమైన అటుకుల బెల్లం లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ అటుకుల బెల్లం లడ్డుకి కావలసిన పదార్థాలు వచ్చేసి 1 కప్పు అటుకులు, 1/2 కప్పు బెల్లం, 1/2 కప్పు కొబ్బరి, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఈ కప్పు అటుకులను వేసి 5 నిమిషాల పాటు దూరగా వేయించుకోవాలి. ఇవి అటుకులు కరకరలాడే స్టేజ్ వచ్చేదాకా వేయించుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి. వేయించుకున్న అటుకులని మిక్సీలో వేసుకొని పౌడర్లా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో 1/2 కప్పు కొబ్బరిని వేసి ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం తీసుకున్న 1/2 కప్పు బెల్లాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా తీసుకున్న అటుకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మూడింటిని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే మరో పక్క చిన్న బౌల్ పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న మిశ్రమంలో కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే డ్రై ఫ్రూట్స్ని వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపాక వేడిగా ఉన్నప్పుడే లడ్డూలా చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన అటుకుల బెల్లం లడ్డు రెడీ అయిపోయింది. కృష్ణునికి ఇష్టమైన ఈ అటుకుల బెల్లం లడ్డూను కృష్ణాష్టమి రోజు ఎంతో ప్రత్యేకంగా చేసి కృష్ణుడికి నైవేద్యంగా పెడతారు. ఎంతో రుచికరమైన అటుకుల బెల్లం లడ్డు ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది కదండి. మీరు కూడా చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.